వెనకబడ్డాం. డబ్బులు ఇవ్వండి అంటే లేదు, మాకున్న హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ మేము అడుగుతాం కదా, వేరే ఎందుకు అడుగుతాం, వేరే అడుగుతుంటే అక్కడ మేము తప్పు చేస్తున్నాం. అప్పటికే వీసా ఎక్స్పైర్ అయిపోయింది, అక్కడ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మీరు ఇండియాకి వచ్చేసారు రైట్? పంపిస్తారు. అయితే మేమేం చేసాము, మాకున్న ఎక్స్పీరియన్స్ ఇవ్వండి అన్నారు. లేదు, పెట్రోల్ బంక్ లో జాబ్ ఉన్నాయి, చెఫ్ జాబులు ఉన్నాయి అన్నారు. ఇక గత్యంతం లేకుండా లాస్ట్ నేనైతే నాకైతే హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్ ఉంది, మా వైఫ్ అయితే మాస్టర్స్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కాబట్టి సార్ మా వైఫ్ పేరు మీద ఇస్తాను, మీకు మీ పేరు మీద ఆల్రెడీ కాస్ట్ రిజెక్ట్ అయిపోయింది కదా, వీసా రిజెక్ట్ అయిపోయింది, మీ వైఫ్ పేరు చేద్దామని అన్నారు. ఎందుకంటే ఆమె ఫ్రెష్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఆమెకు ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నందూస్ కిచెన్ లో అన్నారు. ఆ తర్వాత స్కాట్లాండ్ లో మేము ఇంకో కంపెనీ పెడుతున్నాము, రెస్టారెంట్ పెడుతున్నాము అక్కడ అన్నారు. ఇది కాదు అది కానీ లేకపోతే మళ్ళీ మీ వైఫ్ కి కేర్ ఇస్తాను, ఎందుకంటే మీకు డిపెండెన్స్ కావాలి కదా, డిపెండెన్స్ అలౌడ్ ఉంటుంది, కేర్ ఇస్తాను. మళ్ళీ ఎంతగా తిప్పంగా సెప్టెంబర్ అక్టోబర్ లో ఒక కాస్ ఇచ్చారు మా భార్య పేరు మీద, 3వ కాస్, 3rd కాస్ అది మా భార్య పేరు మీద వేస్తాయి. ఇంకా మళ్ళీ సేమ్ ఇన్వాలిడ్ కాస్ అని వచ్చింది. సార్ ఇన్వాలిడ్ కాస్ అన్నారు, 10 days టైం ఉంది, 10 days గ్రేస్ పీరియడ్ ఇచ్చారు అప్పుడు యూకే గవర్నమెంట్. 10 days లోపల మీరు దానికి వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మీ ఎంప్లాయర్ నుంచి, లేదంటే మీరు ఇండియాకి వెళ్ళిపోవాలన్నారు. లేదంటే వేరే కాస్ వేసుకోవాలా. మళ్ళా కలపడి మళ్ళా అక్టోబర్ వాళ్ళ నందూస్ కిచెన్ వెళ్ళాము. వెళ్ళి అడగంగా కాలు పట్టుకుని, మీ సార్ మేము చచ్చిపోతామండి, మేము ఇక్కడే మాకు వేరే దారి లేదు, ఇండియాకి వెళ్ళాలంటే ఇండియాలో అప్పులు ఉన్నాయి, మేము గోల్డ్ అమ్ముకొని ఇండియాలో కార్ అమ్ముకొని అన్ని డబ్బులు మీకు ఇచ్చి మేము 1.5 years నుంచి కుక్కలా బతుకుతున్నామండి, కిరాయిలు కట్టుకోలేక, ఉద్యోగాలు లేక. ఎందుకంటే వన్స్ ఒక కాస్ ఇచ్చి ఇన్వైట్ అయినప్పుడు మీకు ప్రీవియస్ వీసా ఎగిరిపోతుంది, సో మీకు స్టే చేయడానికి ఉండదు, సో వేరే జాబ్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే జాబ్ చేయలేరు. సో 1 year యూకేలో, 1.5 years యూకేలో జాబ్ చేయకుండా ఉండాలంటే ఎంత బేసిక్ గా 60,000 నుంచి 70,000 కిరాయి కట్టాల్సి వస్తుందండి. 60,000-70,000 కిరాయి కట్టాలి. మళ్ళీ మేము తినాలంటే మళ్ళీ దానికి 40,000-50,000 అవుతుంది తిండికి నెలకి. ఇవన్నీ మేము ఇండియా నుంచి మా పేరెంట్స్ తెచ్చుకుని, డాడీ ఇట్లా పరిస్థితి, మమ్మీ ఇట్లా పరిస్థితి, వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు అవి అమ్ముకొని ఇవి అమ్ముకొని అన్ని ఉన్నవన్నీ ఊడ్చి ఇచ్చారు. అక్టోబర్ లో ఎప్పుడైతే మేము మాకు ఫైనల్ కాస్ 4th కాస్ ఇచ్చారో, ఇయంగానే వెంటనే హోమన్స్ పెద్ద ఈమెయిల్ వచ్చింది. ఏంటంటే మీరు మల్టిపుల్ గా మీ కేస్ స్టడీ చేసినప్పుడు వీఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ దట్ దేర్ ఇస్ ఎ రిసెప్షన్ హాస్ బీన్ మేడ్ ఆన్ యువర్ స్పాన్సర్షిప్, హెన్స్ వీఆర్ సాటిస్ఫైడ్ దట్ మీ కాస్ తప్పని తెలిసిపోయింది. సో వీఆర్ ఎంటైటిల్డ్ టు టేక్ డెసిషన్ ఆన్ యువర్ వీసా అండ్ సో క్లాజులు 9 ఇమిగ్రేషన్ యూకే లా యాక్ట్ ప్రకారం అని పెద్ద క్లాజులు పెట్టేసి 10 years బ్యాన్ పెట్టారండి. అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ లో కాజ్ మీద ఇన్వాలిడ్ అవడంతో మీరు అంటే ఏదో ఫ్రాడ్ కి పాల్పడుతున్నట్టు గమనించి మిమ్మల్ని 10 years బ్యాన్ పెట్టేశారు. ఫ్రాడ్ చేస్తూ ఇల్లీగల్ గా యూకే ఎంట్రీ చేస్తాం అనుకుని మాకు వేస్తారండి, 10 years బ్యాన్ వేస్తారు. ఓకే, ఇది మళ్ళా దీనికి అతను ఏమంటాడు, దీనికి అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ చేద్దామంటారు. అదేం కాదండి, దానికి అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు, మనం అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ చేద్దామంటాడు అనేసి మళ్ళీ టచ్ లో ఉన్నాడు, మళ్ళీ మాయమైపోతాడు. ఎంత టార్చర్ పెట్టాడంటే అంత టార్చర్ పెట్టారు సార్ మాకు వాడు. అంటే అది చూపించినా కూడా ఏం ప్రాబ్లం లేదన్నారా? ఏంటండి సార్, 10 years బ్యాన్ అని చెప్పి ఆయనకి చెప్పినా, ఇన్ఫార్మ్ చేసినా కూడా నథింగ్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, మనం దీని నుంచి బయటపడగలుగుతామని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆయన మీకు? కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఇంకా 1-2 weeks వెళ్ళిపోవాలి ఇండియాకి, ఎందుకంటే ఛాన్స్ లేదు, మేము వాడిని చేంజ్ చేయలేము. ఇండియాకి వెళ్ళిపోయినాక ఇంకా కనెక్షన్ కట్ అయిపోతుంది కదా సార్. అవును, ఆ డెడ్ లైన్ బ్లాక్ చేశాడు. డెడ్ లైన్ అయిపోయేసరికి మేము ఇంకా ఇండియాకి వెళ్ళిపోయి వచ్చింది. ఇండియాకి వెళ్ళిపోయాం ఇక November 25th ఇండియాకి వచ్చేస్తాం ఇక. ఓకే, ఇంకా బికాస్ మేమేంటంటే మేము లీగల్ గా వచ్చాము, లీగల్ గా వెళ్ళిపోవాలని మేము అనుకున్నాం. సో అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ వేసినప్పుడు దానికి కావాల్సిన డాక్యుమెంట్ వాడు ఫేక్ అయి ఇచ్చాడు, తప్పని పరిస్థితుల్లో అవే సబ్మిట్ చేసి మేము వెళ్ళిపోయాం ఇండియాకి. వెన్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ ఇచ్చినప్పుడు దానికి రిప్లై ఇవ్వాలి 10 days లోపల. 10 days లోపల మేము ఒక డాక్యుమెంట్స్ అతను ఇచ్చిన డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన వెంటనే మాకు మెయిల్ వచ్చింది, మీ డాక్యుమెంట్ నాకు ఎవిడెన్స్ మాకు దొరికింది, విచ్ విల్ టేక్ 28 days to 1 year అని చెప్పారు ఈ రివ్యూ రానికి. ఆ రివ్యూలో ఆబ్వియస్లీ మాకు తెలిసిపోయింది, ఎందుకంటే వాడు ఇంత చేస్తున్నాడు, వాడు ఇచ్చే డాక్యుమెంట్ కూడా ఫేక్ అని మాకు అర్థమైపోయింది. అంటే ఇక్కడ యాజ్ లైక్ మీరు ఏదైతే ఎంప్లాయీ, ఆయన ఎంప్లాయర్ గా ఇస్తున్నారు, మీరు ఎంప్లాయీ రైట్? సో అలాంటప్పుడు మీరు ఇన్నిసార్లు ఒక COS తీసుకొని ఒకే పర్సన్ ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్వాలిడ్ అవుతున్నప్పుడు మీపై ఎటువంటి యాక్షన్ అయితే ఉందో సేమ్ యాక్షన్ ఆ ఎంప్లాయర్ మీద ఉండదా? ఉంటుందని సార్, ఎందుకంటే ఉంటుంది సార్. ఎందుకంటే వెన్ ఎంప్లాయీ గెట్స్ సబ్మిట్స్ ఎ ఫేక్
certificate sponsorship in the UK embassy, UK Home Office, the action will be taken both on employee and the employer. కంపెనీ మీద తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం అప్లై చేసిన మీపై బ్యాన్ విధించారు ఎంప్లాయర్ మీద ఎటువంటి యాక్షన్ ఉంది? ఎంప్లాయర్ అది సూట్ కేస్ కంపెనీ కదా సార్, అది నాకు ఇచ్చిందే ఫేక్. ఎక్కడెక్కడో ఇప్పుడు ఒక సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ అనేది ఒక ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ సార్, 10 డిజిట్ 11 డిజిట్ నెంబర్ అది. ఓకే, అది వాళ్ళు ఏదన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక జంబుల్ కోడ్ ఇస్తారు వాళ్ళు, ఒక సీక్వెన్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆ సీక్వెన్స్ లో ఇచ్చారు జంబుల్ కోడ్, మనకు తెలియదు అది. అది మనం ఎంటర్ చేస్తాం, మనం వీసా అప్లై చేసినప్పుడు ఆ సిస్టమ్ తెలియదు. ఎప్పుడైతే హోమ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారో, ఆ కోడ్ ని, ఆ కంపెనీ లైసెన్స్ నెంబరు, ఆ కోడ్ ని ఎంటర్ చేస్తారో అక్కడ తెలిసిపోతుంది అది ఫేక్ అని. జనరల్ గా ఇప్పుడు నా దగ్గర ఉన్న సోర్స్ ప్రకారంగా మీరు ఒక 25 lakhs ఇన్వెస్ట్ చేశారు, 25 lakhs పే చేశారు అనుకుంటున్నాను నేను. మీరు 25 lakhs మీరు పే చేశారంటే మీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం, ఆ నెంబర్ జనరేషన్ కోసం అటువైపు నుంచి వాళ్ళు లైసెన్స్ తీసుకొని వాళ్ళు కూడా మీకు క్రియేట్ చేయాలి, ఏమంటారు గవర్నమెంట్ దగ్గర అప్పీల్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎంత పే చేస్తారు సార్? అది కాస్ట్ జనరేట్ చేయడము పెద్ద సమస్య కాదు సార్, అది వాళ్ళు ఈజీగా జనరేట్ కాస్ట్ అనేది ఒక సిస్టమ్ లో మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కాస్ట్ ఆర్డర్ 5 minutes జనరేట్ అయిపోతుంది, సర్టిఫికేట్ ఆఫ్ మనీ జనరేట్ అయిపోతుంది. ప్రొవైడెడ్ ఆ కంపెనీకి ఆ లైసెన్స్ జనరేట్ చేసే లైసెన్స్ ఉండాలి. ఎనీ కంపెనీ కెనాట్ గివ్ స్పాన్సర్షిప్. కంపెనీ విచ్ ఆర్ స్పాన్సర్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అట్లాంటివి ఫేక్ లైసెన్స్లు ఫేక్ కంపెనీలు వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నందిని కాదు, మధుకర్ గారు 7 కంపెనీస్ పెట్టారు. డెస్టినీ ఒకటి, చికెన్ ఆన్ వీల్స్ ఒకటి. ఇప్పుడు మీరు చూస్తే 7 to 9 కంపెనీస్ ఉన్నాయి, లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో దే మెయిన్లీ వాళ్ళు అవి పెట్టడానికి ఈ స్పాన్సర్షిప్ లైసెన్స్ కోసం పెట్టారు. ఓకేనా, ఇది కాకుండా వాళ్ళు వేరే ఫేక్ కంపెనీ, మాకు వచ్చిన 4th కాస్ట్ ఏదో ఇచ్చారో స్టూడెంట్ హెల్త్ కేర్ సర్వీస్ అని, మేము ఆ కంపెనీకి ఫోన్ చేసాము. సార్ మాకు మెయిల్ పెట్టాము, సార్ మాకు ఇట్లా మీ కంపెనీ నుంచి మాకు కాస్ట్ వచ్చింది, పలానా డెస్టినీ కంపెనీ కన్సల్ట్ నుంచి వచ్చారు, వాళ్ళు మీకు వాళ్ళ త్రూ మేము వెళ్ళాము, వాళ్ళు మిడిల్ మెన్ మాకు మీ కాస్ట్ ఇచ్చారు, మీరు ఇచ్చిన కాస్ట్ మేము అప్లై చేస్తే ఇన్వైట్ కాస్ట్ అని వచ్చింది, పలానా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేస్తాం. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి we never go హలో వినిపిస్తుంది, మాట్లాడండి. we'll never go with middlemen. We directly put vacancies in our website, or we directly approach clients, people, staff. మేము ఎప్పుడు మిడిల్ మ్యాన్ నుంచి వెళ్ళామండి. దిస్ ఇస్ a complete fraud case. అండ్ మధుకర్ we don't know about Destiny company, అండ్ వాళ్ళు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో మా మేనేజర్ది, దట్ ఈస్ ఆల్సో ఫ్రాడ్ ఈమెయిల్స్. మీరు వీ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ పోలీస్ అని వాళ్ళు ఈమెయిల్ పెట్టారు. అండ్ కాస్ట్ అయితే మేము సబ్మిట్ చేస్తామో వాళ్ళకి చూపించామో, ఇది ఇన్వాలిడ్ కాస్ట్, ఇది మా కంపెనీ కాస్టే కాదన్నారు వాళ్ళు. ఓకే, సో కెన్ ఐ నో ఒకసారి, అందరూ చాలా మంది భారతీయులు కూడా నందుకు సంబంధించినటువంటి ఈ స్కామ్ విషయంలో, నందూస్ వరల్డ్ స్కామ్ విషయంలో అందరూ ఫేస్ మాస్కులు ధరిస్తున్నారు, మీరు కూడా ఫేస్ మాస్క్ వేసుకొని ఉన్నారు. ఎందుకు మాస్క్ ఎందుకు సార్? ఇప్పుడు 2 రీజన్స్ సార్, మాస్కులు పెట్టుకుని 2 రీజన్స్ సార్. ఒకటి ఏంటంటే మేము మధ్య తరగతి వాళ్ళము, మిడిల్ క్లాస్ పీపుల్, మనకి ఏంటంటే పరువు ముఖ్యం. ఇప్పుడు మేము యూకే వెళ్ళి ఏదో సాధించానే వెళ్ళాం, నానా అప్పు చేసి, లోన్లు తీసుకుని అప్పులు వేసి యూకే వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక మన సర్కిల్లో పలానా వ్యక్తి ఫారెన్ వెళ్ళాడంటే వాడు గొప్పవాడై వస్తాడు అనుకుంటారా, వాడు నాశనమే వచ్చాడు అని తెలుస్తుంటే నవ్వుతారా లేదా? ఇప్పుడు వాడు 20 లక్షలు పెట్టి యూకే వెళ్ళి వెళ్ళాడు, మళ్ళీ ఇంకొక 30 లక్షలు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు, కంప్లైంట్ సరే అది పరువు మ్యాటర్ అంటున్నారు, కంప్లైంట్స్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి.